రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలే ప్రాధాన్యం. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జి కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత మరియు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రహదారుల అభివృద్ధి, పెన్షన్ మంజూరు, రెవెన్యూ సంబంధిత అంశాలు, భూ సమస్యలపై పలువురు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఓర్పుగా విన్న ముక్కా రూపానందరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే సంప్రదించి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలి అని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాము అని తెలిపారు. ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నాము అని చెప్పారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.